ఒక అడవి నడి మధ్యనున్న తటాకములు, పీతయు, చాపలు రెండు నివసిస్తూ ఉండేవి. ఈ తటాకములోని చాపలు తింటూ ఒక వయసుపై పడిన కొంగ జీవిస్తూ ఉండే. వయసుపై బడుట వల్ల కొంగకు క్రమేణా చాపలను పట్టుకొన ఇబ్బంది అయ్యే. ఎక్కడికి వెళ్ళాలి, తిండి దొరకకపోతే చావేగా. ఒక ఉపాయం ఉపయోగిస్తా. ఏమిటి కొంగమామ, ఎందుకు ఏడుస్తున్నావు? దేనికోసమని? చూడండి, పైకి ఎగరలేకున్నాను. నేను మాంసాహారం వదిలి తిని మరి ఎక్కడికి పోవాలో తెలియటలేదు. అయ్యో, నీకోసం నేముస్తే చచ్చేమో. కాపాడే మార్గం ఏమిటి కొంగమామ? మా చేతిలో ఏముంది? చాపలు మాట విన్న కొంగ తన ఉపాయం ఫలించే అనుకొనే కొంగ మనసుకు అర్థమయ్యే. మీరు బాధపడకండి, కొంచెం దూరంగా దీనిలాగే ఒక చెరువు ఉంది. మిమ్ములను నేను అక్కడికి తీసుకుపోతాను. కొంగ ప్రతిరోజు ఒక్కొక్క చాపను ముక్కుతో పట్టి తీసుకొని పోవుచుండే. అక్కడే ఒక పీత కూడా ఉండే. చాలా దూరమని చెప్పిందే, నాకు చెరువు ఉన్నది కనబడలేదు. ఎక్కడా కొంగమామ చెరువు ఉన్నది? ఏరా బుద్ధిహీనుడా, చెరువు లేదు, నీళ్లు లేవు, చాపలు అన్నిటినీ నేనే తిన్నా. ఈరోజు నీవు నాకు బాగా తొరిగావు. నిన్ను భయం లేకుండా తినవచ్చు. కాపాడుటకు ఏ మార్గం లేదు. ముక్కుతో గట్టిగా పొడిచిన మరణించెదను. నన్ను తినకుండా కొంగను ఏమి చేయాలి? దీని నుండి తప్పించుకొన ఒకే మార్గం. నేను తిరిగి తటాకుముకు తిరిగి రాగా చాపలన్నీ ఆశ్చర్యముందే. జరిగిన కథ వివరించ చెప్ప చాపలన్నీ నా ధైర్యముకు అభినందించే.